డాక్టరేట్ వచ్చినప్పుడు అంటే ఎవరికైనా తెలుస్తుంది, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. ఆజాద్ గారు అనుభూతి ఎలా ఉండింది? నిజంగా చెప్పాలంటే అసలు ఊహించడం వేరు. నాకు గోల్ ఉండేది, ఏదో ఒకటి సాధించాలి. అంటే అరైజ్ అండ్ అవేక్, స్టాప్ నాట్ అంటిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అని వివేకానంద స్వామి చెప్పడం జరిగింది. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్ డూ నాట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్, స్టాండ్ అప్ అండ్ ఎక్స్ప్రెస్ ది డివినిటీ ఇన్ వివేకానంద స్వామి. సో అది నా మైండ్ లో ఉంది. మీరైనా, ఎవరైనా, నేనైనా, ఎవరైనా చనిపోయే ముందు ఏదో ఒకటి సక్సెస్ సాధించాలి అని చెప్పి. అలాగే అబ్దుల్ కలాం గారు, థింక్ బిగ్, థింక్ ఫాస్ట్, థింక్ అహెడ్ అండ్ ఎయిమ్ ఫర్ ది బెస్ట్. ఎప్పుడేం కలిసారా సార్? లేదు, నాకు ఆ అదృష్టం రాలేదు. వచ్చింది కానీ దూరంగా వచ్చింది, దూరంగా ఇచ్చేసి చేయడం జరిగింది, రాలేదు. అచ్చా, సో ఇవన్నీ నా మైండ్ లో బాగా ఎక్కిసాయి. ఏదో ఒకటి సార్ థింక్ డిఫరెంట్లీ అన్నారు. సో అందుకే కదా నేను డబ్బింగ్ ఇక లేని సమయంలో డబ్బింగ్ అసోసియేషన్ పెట్టి దాన్ని యూనియన్ ఫస్ట్ డబ్బింగ్ అనేది మీరే స్టార్ట్ చేశారు 91 లో. 95 లో డబ్బింగ్ అవార్డ్స్ కూడా ఇచ్చాను నేను. ఫస్ట్ ఫిల్మ్ లో ఇప్పుడు ఇవ్వట్లేదా సార్ డబ్బింగ్? ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. అంటే అప్పుడు నంది అవార్డు అవి అందరికి ఇచ్చేవారు, కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇవ్వడు. ఇప్పుడు నేను స్వరదర్శిని 95 అవార్డ్స్ అని చెప్పి, స్వరదర్శిని నా ఇన్స్టిట్యూట్ పేరు, స్వరదర్శిని. ఆ ఇన్స్టిట్యూట్ తో స్టూడెంట్లని తయారు చేస్తూ ఉంటారు. రోజారమణి గారికి ఇచ్చాను, శిల్ప, జయదేవ్, జయ భాస్కర్, రఘు గుంచే, వీళ్ళందరికి అప్పుడు 95 ఇచ్చాను. అవన్నీ మీకు ఇప్పుడు మీ ముందే వారు మంచి పొజిషన్ లో ఉన్నారు. మీరు ఎవరైతే చెప్పారో రఘు కుంచే గారు, రోజారామణి గారు, ఎలా అనిపిస్తుంది? రోజారామణి, శిల్ప గారు ఎలా అమ్మా, నేను ఇప్పుడు 7,500 మందికి ట్రైనింగ్ ఇచ్చాను ఇప్పటిదాకా. అందులో డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు, వెంట్రిలాక్విస్టులు ఉన్నారు, మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, రిపోర్టర్స్ ఉన్నారు, న్యూస్ రీడర్స్ ఉన్నారు, క్రిస్టియన్ టెలి ఇమాంజలిస్టులు ఉన్నారు, అందులో ఉన్నారు, బదిలీలు ఉన్నారు. వీళ్ళందరికీ నేను ట్రైనింగ్ ఇచ్చానమ్మా. నాకు అంటే నేను ఏదైతే నమ్మానో, దేని మీద నేను జీవిస్తున్నానో అదే వాళ్ళకి బ్రతికించు, లివ్ అండ్ లెట్ లివ్. అంటే నేను వాయిస్ మీదే బ్రతుకుతున్నాను కాబట్టి మీరు కూడా వాయిస్ చెప్పుకోండి, దానిలో వచ్చే ఇన్కమ్ ని మీరు తీసుకోండి. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులు, యాక్టర్లు ఎవరైనా కానీ ఎంత ఎర్న్ చేస్తున్నారో తెలుసు మీకు? చెప్పలేము. మరి లక్షల్లో వాళ్ళకి ఫ్లాట్లు, కార్లు అన్ని ఉన్నాయి. డబ్బింగ్ ఏం చెప్తున్నాడు అంటే డబ్బింగ్ చెప్పుకుంటాడు సినిమా, మరి డబ్బింగ్ చెప్పుకుంటాడు రా సినిమాలకి, వాటికి. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.